నమస్తే అండి. హలో! నమస్తే అమ్మా. ఈరోజు మీరు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు కదమ్మా! అవునండి. ఇది మీదేనమ్మా జాతకం ఇది? అవునండి. 22 అక్టోబర్ 85 కదమ్మా! అవునండి. 3 గంటల 40 నిమిషాలకు తిరుపతిలో జన్మించారమ్మా మీరు. అవునండి. అవునండి. మీది నక్షత్రం గనక చూసుకుంటే ధనిష్టా నక్షత్రము, ఆ! మకర రాశి. ఆ! ఓకే. అలాగే ప్రెజెంట్ గురువులో రాహు నడుస్తున్నాడమ్మా. ఒక్కసారి మీరు మీ ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకోండి. హుహు. తలుచుకున్నానండి. చెప్పండి. తలుచుకున్నారమ్మా? హ్మ్. మీకు అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ కండిషన్‌లో గురువులో రాహు అయినప్పుడు ఏంటంటే ప్రదేశం మారుతారమ్మా ఈ టైంలో. ఓకే. ప్లేస్ ఆఫ్ చేంజ్ అనేది మారుతారు. హుహు. గుర్తుపెట్టుకోండి. కొంచెం హ్మ్. మీకు గడిచిన ఒక 1 ½ ఇయర్ నుంచి కూడా కొంచెం ఎక్కువ ఖర్చులవ్వడము, వివాహ జీవిత విషయంలో కూడా కొంత స్ట్రెస్ అవ్వడం జరిగింది మీరు. అవునండి. కదమ్మా! అవునండి. అయితే మీరేం చేస్తారంటే దీనికి రెమెడీ ఏమిటి అంటే మినుములుంటాయి కదమ్మా! మినుములు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు రాహు మూడ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హెల్త్ పరంగా కూడా ఇబ్బందొస్తుంటది ఈ టైంలో. అవునండి. హ్మ్. అది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి కాస్త మీరేం చేస్తారంటే అమ్మా మినుములుంటాయి గదా! హ్మ్. కేజీంబావు మినుములు, హ్మ్. సిమెంట్ కలర్ వస్త్రము, హ్మ్. ఉలవలు, మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. ఇస్తే ఓకేనండి. అది కూడా 7 వారాలు ఇవ్వండి. ఖచ్చితంగా మీకు హుహుహు. క్లియర్ అవుతుంది మీకున్న ప్లానటరీ పొజిషన్ పరంగా. ఓకే. ఓకే. అలాగే మీరు ఇప్పుడు ప్రెజెంట్ గురుదశ కాబట్టి హ్మ్. ఏదైనా భూములు ఇలాంటివి కొనుగోలు చేసేటప్పుడు కొంచెం చూసుకొని కొనండి. అంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు 2026 హ్మ్. మూడో నెల వరకు. ఓకే. ఓకే. ఇది మెయిన్‌గా జాగ్రత్త తీసుకోండి. ఇంక మీరు 3 క్వెషన్స్‌లో ఏమేమి తెలుసుకుందాం అనుకుంటున్నారు ఇంకా మీరు? అది కొంచెం మా అక్క వాళ్ళ పిల్లల ద్వారా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. మీ అక్క వాళ్ళు పిల్లల వెనక వల్ల? మా అక్క ఓకే. సొంత అక్క వాళ్ళ పిల్లలు సొంత యాక్చువల్‌గా అక్క వాళ్ళ వాళ్ళకి పిల్లలు. నాకు ఒక 11, 12 ఏళ్లే తేడా ఉంది. ఇద్దరు తేడా ఉంటుంది. ఆడపిల్లలు ఆమెకి. అంటే ఈ రోజని కాదు మీరు దాదాపుగా ఒక ఒక 2 ½ ఇయర్స్ నుంచి కూడా పడుతున్నారు ఈ రోజని కాదు. 2 ½ ఇయర్స్ నుంచి ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్‌గా చెప్పారండి. ఆ అవును. అమ్మాయి పెళ్లి 22 డిసెంబర్ అయ్యిందండి. అవును. ఆ తర్వాత నుంచి నేను ఆ అమ్మాయితోని చాలా రకాలుగా పడుతూ ఉన్నాను. అవును. అంటే అవును. పెద్దమ్మాయికి పెళ్ళయింది. చిన్నమ్మాయికి ఇంకా అవ్వలేదు. అవును. చిన్నమ్మాయి మా ఇంట్లోనే ఉంటది. ఆఫీస్ ఓకే. ఉన్నప్పుడు మా ఇంట్లో ఉంటది. ఆఫీస్ లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతది. తిరుపతి వాళ్ళు ఉండేది. నేను ఉండేది ఓకే. బెంగుళూరు అండి. ఓకే. ఆ అమ్మాయి కరెక్ట్‌గా పెళ్ళైన దగ్గర నుంచి చాలా రకాలుగా వెనకాల మాట్లాడుతూ ఉంటది. అబద్ధాలు చెప్తూ ఉంటది. బయటకు మాత్రం మేమంటేనే ప్రాణము. అంటే మేమే వాళ్ళకి ఇది అన్నట్టుగా మాట్లాడుతుంటది. కానీ ప్రతి ఒక్కదానికి అబద్ధాలు చెప్తూ వస్తది. బేసికల్లీ ఏంటంటే నేను వాళ్ళని బాగా గుడ్డిగా నమ్మేశానండి. నమ్మిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటే చిన్న అబద్ధం చెప్పినా కూడా చాలా హర్ట్ అయిపోతున్నా. యాక్చువల్‌గా అయితే ఒక 6 మంత్స్ మానసికమైన 9 స్ట్రెస్ ఎక్కువ పడుతున్నారు. 9 మంత్స్ ముందర బాబు పుట్టాడు. ఇంకప్పటి నుంచి బయటకు రావడం స్టార్ట్ అయిందండి. నాకు చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళతో ఎగైనెస్ట్ అయిపోయి వాళ్ళు నాకు ఫోన్ చేసి నీ గురించి ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు అనేసి ఇంకా అందరూ అలా చెప్పడం స్టార్ట్ అయింది. అసలు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. బేసికల్లీ వాళ్ళకంటే నేను బాగున్నానని మాట్లాడుతున్నారని చెప్పి చుట్టుపక్కల అంటున్నారు. కానీ నేనైతే మాత్రం మీరేది చెప్తే అదే నమ్ముతాను. నేను అసలు ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు? నేను దాని నుంచి ఓవర్‌కమ్ ఎలా చేయాలి? అంతే నా క్వెషన్. ఏం లేదండి. మీరిప్పుడు అవుతారమ్మా. ఇక్కడ ఏమవుద్దంటే చిన్న చిన్న మాటలతో కూడా మిస్‌కమ్యూనికేషన్స్ అవుతుంటాయి ఈ టైంలో. ఒక మాట మాట్లాడినా గొడవగా మారుతుంది ప్రెజెంట్ మీకున్న కండిషన్‌లో. బికాజ్ ఆఫ్ అవునండి. కమ్యూనికేషన్ హౌస్‌లో రాహు ఉండి కుజరాశుల్లో ఉన్నాడు. సర్పదోషం ఏర్పడింది అక్కడ. అందుకని మీరేం చేస్తారంటే ఒకటి మీకు ఒక మంత్రం పంపిస్తా. మీరు మాట్లాడే మాటల వల్ల ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఒకటి. అవతల వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనకుండా ఉండడానికి. ఇక రెండవదేంటంటే మీరు మీకు దగ్గరలో రావి చెట్టు ఉందా అమ్మా మీకు టెంపుల్స్‌లో అనేది ఎక్కడైనా? ఉన్నాయండి. ఉంటే గనక వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఓకే. రోజు చేయమంటారండి? రోజు ప్రదక్షిణం చేయండి. రోజు ప్రదక్షిణం చేస్తూ వాటి మీద పసుపు, కుంకుమ, గంధం కలిపిన వాటర్ వేయండి. మూడో స్థానం కమ్యూనికేషన్ హౌస్ అయినందుకు అక్కడ రాహు సర్పదోషంలో ఉన్నందుకు ఇలా అదేదో వాళ్ళేదో పగబట్టి మీ మీద ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంటుంటది పరిస్థితి. అదేదో పాము పగ అంటారు చూసారా? అలాగే ఉన్నదండి. పాము పగ పట్టినట్టే ఉంటుంది. ఎందుకు అంటే సర్పదోషం వల్ల వచ్చిన కాంబినేషన్ కాబట్టి.
ఓకే. అర్థమైందమ్మా? సో అందుకని అట్లా అవుతూ ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఇవి చేయండి. ప్లస్ దీంతో హ్మ్. పాటు మినుములు, ఉలవలు కూడా దానంగా ఇవ్వండి. వీలైతే శనగలు కూడా ఇవ్వండి. ఈ 3 ఓకేనండి. ముఖ్యంగా దానంగా ఇవ్వండి. మినుములు, ఉలవలు, శనగలు. ఓకే. ఏ రోజైనా ఇవ్వొచ్చా స్వామి? లేదంటే మినుములేమో శనివారం రోజు ఇవ్వాలి. శనగలేమో హ్మ్. శనగలు గురువారము, హ్మ్. ఉలవలేమో మంగళవారం నాడు ఇవ్వాలమ్మా. కేజీంబావు ఇవ్వాలి. 7 వారాలు ఓకే. ఇవ్వండి. ఓకే. ఓకేనండి. అది హ్మ్. చేయండి. సెట్ ఇంకా అవుతుంది మీకు. చెప్పండి. కాళహస్త్రి వెళ్ళి ఏదైనా పూజ చేపించుకుంటే సెట్ అవుతదంట. అంటే రాహు ఆ అంటున్నారు రాహుకేతు కదండీ! అవునమ్మా. రాహు 3లో ఉన్నందుకు ఆ దశ నడుస్తుంది. ఆ అంతర్దశ నడుస్తున్నందుకు కూడా ఇలా ఉంటుంది. సర్పదోషం వల్ల. హ్మ్. అయితే మీరు వెళ్తే మంచిదేనమ్మా. కాళహస్తి అంటే కేవలం రాహుకేతువులనే కాదు, హ్మ్. ఈశ్వరానుగ్రహం కూడా కలిగినందుకు మీకు ఆ శక్తి వస్తుంది ఫస్ట్. ఇప్పుడు హ్మ్. ఆహ్, మనకి మనం ఆ విషయాల్ని హ్యాండిల్ చేయడము, వదిలేయడం కూడా రావాలి మనకి కదా! అంటే ఆ బలం హ్మ్. రావాలి. వదిలేసేంత గుండె నిబ్బరము రావాలి. హ్యాండిల్ హ్మ్. చేసేంత శక్తి ఇచ్చేది పరమేశ్వరుడు. హ్మ్. హ్మ్. పరమేశ్వరుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, అమ్మవారు అనుకోండి. మీరు ఏ దేవతను పూజిస్తే ఆ దేవతా స్వరూపంలో ఉన్న ఈశ్వరుడు. ఓకే. ఓకేనండి. అది చెయ్యండి. ఖచ్చితంగా మీకు హ్మ్. మార్పు అనేటువంటిది వస్తుంది. ఓకే. వాళ్ళు మామూలుగా ఉంటారండి ముందులాగా? అంటే నేను చాలా ఎక్కువ ఇష్టపడిపోయాను. ఒకటేనమ్మా. వాళ్ళు నేననేది ఏంటంటే అమ్మా, మీకు గురుదశ నడుస్తుంది ప్రెజెంట్ ఇప్పుడు. గురువు తర్వాత శని హ్మ్. దశ ఉంది. నేననేది హుహుహు. ఏంటంటే వీలైనంత మట్టుకు వాళ్ళతో హ్మ్. ఎక్కువ ఇష్టం అది పెంచుకోకండి. ఎందుకంటే రాబోయేది నెక్స్ట్ శని మహర్దశ కదా! శని, రాహు హుహుహు. ఇద్దరు మళ్ళీ మీకు కుజరాశుల్లోనే ఉన్నారు. శని కూడా ఎళ్లి శత్రుక్షేత్రంలోనే ఉన్నాడు. కాబట్టి హుహుహు. వీళ్ళతో మనకు శత్రుత్వాలు వస్తున్నాయి అన్నప్పుడు కొంచెం హ్మ్. హాయ్ బాయ్ వరకు ఉండండి. ఎక్కువ ఎఫెక్షన్స్ పెంచుకోకండి. హ్మ్. లేదు ఇంక ఇష్టం అండి నాకంటే వాళ్ళనే ప్రతిదీ కూడా మీరు భరించవలసొస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో పిల్లలుంటారమ్మా. వాళ్ళేం హ్మ్. చేసినా ఒక్కోసారి తల్లి భరిస్తుంది. ఎందుకు? వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ ప్రేమ. వల్ల. హ్మ్. హ్మ్. అది మీరు ఓకే చేసుకొని ఆ రకంగా హ్మ్. వెళ్ళాలి. ఎందుకంటే మీ జన్మజాతకంలో హ్మ్. సిబ్లింగ్స్ వాళ్ళ యొక్క సంతానం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి. ప్ర హ్మ్. ప్ర ఇబ్బంది ఉంది. 2 ఉన్నాయి. ఒకప్పుడు మీరు వాళ్ళతో ఎంజాయ్ కూడా బాగా చేసిన వాళ్ళే చెప్పాలంటే. హ్మ్. హ్మ్. హ్యాపీగానే ఉన్నానండి. హ్యాపీగానే ఉన్న టైం కూడా మీకు గడిచింది. కేవలం ఎప్పుడు శత్రుత్వాలని కాదు. కాకపోతే ఇప్పుడు ప్రతిదానికి ఒక హ్మ్. మహాదశ, అంతర్దశ వస్తుంది గదమ్మా! ఇప్పుడు చాలా హ్మ్. మంది హ్మ్. హ్మ్. పార్ట్నర్స్ కూడా బిజినెస్ చేస్తారు. స్టార్టింగ్‌లో చాలా హ్యాపీ స్టార్ట్ అవుతుంది వాళ్ళతో. కానీ హ్మ్. ఒకానొక హ్మ్. సమయంలో వాళ్ళ మధ్యన తారతమ్యాలు వచ్చినప్పుడు వాళ్ళే శత్రువులుగా మారుతారు. అవునండి. హ్మ్. అలా ఏంటంటే మహాదశ అండ్ అంతర్దశ డిసైడ్ చేస్తది. మనం ఎందుకు, ఓకే. ఎవరితో, ఎప్పుడు ఎలా అవుతుందని. ఈ 2.5 సంవత్సరాలు పర్టిక్యులర్‌గా మీకు వారితో హ్మ్. ఇబ్బంది నడిచిన టైం నడిచింది. అందుకే ఇందాక నేను మీకు అన్నాను. అమ్మ మీకు 2.5 సంవత్సరాల నుంచి ఇలా జరిగింది అని. అవునండి. అవునండి. అది కరెక్ట్‌గా కారణం అది. 2 అవునమ్మా. హ్మ్. కాబట్టి ఇది దాని ప్రభావం. అదిగాక అంతర్దశ కూడా శత్రుక్షేత్రాల్లో ఉండే రాహు. అది కూడా హ్మ్. 3 కమ్యూనికేషన్స్ అంటే సిబ్లింగ్స్ కదమ్మా 3 అంటే. అవునండి. సిబ్లింగ్స్ 3. సో, అందుకని హ్మ్. ఈ రకంగా ఇచ్చింది. కాబట్టి మీరేం చేస్తారంటే రాహు అయిపోయే వరకు కొంచెం నేను చెప్పినట్టుగా ఈ హ్మ్. మన ఉంటాయి కదా! హ్మ్. సర్ప ప్రతిష్ఠ చేసిన వాడి దగ్గరికి వెళ్లి పసుపు, కుంకుమ, గంధం, నీరు వేయడము ఇవి చేయండి. హ్మ్. సరే చేస్తే అండి. గనక ఖచ్చితంగా బావుంటుంది. అర్థమైందమ్మా? ఇవి నేను మీకు ఓకేనండి. దానాలు ఎలా ఇవ్వాలి, మంత్రం ఏం చేసుకోవాలి అనేది కూడా నేను మీకు పంపిస్తాను. అవి ఓకేనండి. చేయండి. ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారమ్మా క్వెషన్ మీరు? ఇంకేం అంటే మీరు 3 లేదండి. అదే క్వెషన్స్ కొంచెం ఆప్షన్ తీసుకున్నారు కదా! అందుకని. మానసికంగా చాలా ఇబ్బంది అదేనమ్మా. పడుతున్నాను. వాళ్ళు దానివల్లే దూరం మానసికంగా అయిపోతున్నారు ఇబ్బంది. అన్న బాధ. దానివల్లే కొంత హెల్త్ కూడా పడుతుంది. ఇబ్బంది పడుతుంది మీ మీద. భుజాలు పెయిన్ అవును. రావడము, హెడేక్ రావడము బాగా అవునండి. ఇవి హ్మ్. జరుగుతున్నాయి మీకు. అర్థమైందమ్మా? అవునండి. అవును. అది. అవునండి. హ్మ్. ఇది ఎప్పుడు సెట్ అవుతుంది అంటే అమ్మా ఒకటేనమ్మా ఇక్కడ. మీరు ఈ దానాలు ఇవ్వడం వల్ల ఒకటి సెట్ అవుతుంది. ఇంట్లో తూర్పు భాగంలో రాముడి పట్టాభిషేకం బొమ్మ పెట్టడం వల్ల ఒకటి సెట్ అవుతుంది. ఓకే. హ్మ్. ఆహ్, ఈ సర్ప ప్రతిష్ఠ చేసిన వాడి దగ్గరికి వెళ్లి చేయమని చెప్పాను చూసారా? అవునండి. ఇవి హ్మ్. చేయడం వల్ల ఖచ్చితంగా సెట్ అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే అండి. హ్మ్. అర్థమైందమ్మా? సో, ఆ! డోంట్ వర్రీ. ఒక్కొక్కసారి హ్మ్. ఏంటంటే ఇప్పుడు ఎలాగో శని మారింది కాబట్టి మీకు హ్మ్. నవంబర్ వరకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నవంబర్ తర్వాత నుంచి దీని ప్రభావం తగ్గడం స్టార్ట్ అవుద్ది. బట్ ఏదైనా నెక్స్ట్ కూడా శని దశ ఉంది కాబట్టి కొంచెం హ్మ్. మీరు కొంచెం సిబ్లింగ్ వరుస వాళ్ళ అంటే పిల్లల వరుస వాళ్ళు అవుతారు కొంతమంది కదా! పిన్ని కొడుకు హ్మ్. అంటే అక్క కొడుకు, తమ్ముడు కొడుకు, అన్న కొడుకు ఇలా ఉంటారు కదా! సో, హ్మ్. ఆ హ్మ్. పిల్లలతో కొన్ని డిస్టర్బెన్స్ వస్తుంటాయి. లాభాలు కూడా ఉంటాయి చెప్పాలంటే. హ్మ్. ఇక్కడేంటంటే కొంతమందికి పూర్తి శత్రుత్వాలుంటాయి. ఓకే. కొంతమంది జాతకాలకి పూర్తిగా లాభాలుంటాయి. కానీ మీ జాతకంలో హ్మ్. సొంత సిబ్లింగ్స్ వాళ్ళ పిల్లలతో గొడవ ఉంది, ఇది ఉంది 2 ఉన్నాయి. హుహుహు. కాబట్టి దాన్ని కొంచెం
పిల్లలు కదా, మీరు పెద్దవాళ్ళు కదమ్మా. క్షమించేసే ఇది పెట్టుకోండి మైండ్లో. మెయిన్గా క్షమించేస్తున్నాను అనుకోండి, క్లియర్ అయిపోతుంది మీ మైండ్ అనేది. ఉమ్. అర్థమైందమ్మా? అర్థమైందండి. రైట్.